హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా. మీకు కావాల్సిన ఆత్మీయుల్ని కలుసుకునేటానికి ఎదురు చూస్తూ కొంతమంది ఉంటే వెళ్ళటానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేసే ముందు ఒక చిన్న మాట, మీరు ప్రయాణం చేసే ముందు వాటర్ని మరియు తినడానికి ఏదైనా కొన్ని స్నాక్స్ని పెట్టుకోండి తప్పకుండా. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ మధ్యలో ఉండవచ్చు కదా, సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, ఇకపోతే అభినేత్రి 11వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. అరే, నీకు వంటలు రావు అనుకున్నాను అని అన్నాను దానిని చూస్తూ. ఈ కర్రీ ఒకటి వచ్చు, మా అమ్మతో చిన్నప్పుడు కలిసి చేస్తూ నేర్చుకున్నాను అని చెప్పింది. నేను ఆకలితో గబగబా కలుపుకొని ఒక ముద్ద తిన్నాను. ఓన్లీ టమోటా ఉల్లిపాయతో చేసిన కర్రీ అంత టేస్ట్గా ఉంటుందని నాకెప్పుడూ తెలియదు. తన చేతిని తీసుకొని ముద్దు పెట్టుకోవాలనిపించింది, కానీ మరీ ఓవర్ వేషాలు ఎక్కువ వేస్తున్నానేమో, ఇదేమన్నా సినిమానా రొమాంటిక్గా కటింగ్ ఇవ్వటానికి అనుకున్నాను. తను కలుపుకొని తినబోతూ తన చేతి వేళ్లతో ఒక ముద్దను నాకు చూపిస్తూ నా నోట్లో పెట్టనా అని అడిగింది. హే వద్దు, నేను తింటా అని తినేశాను. తర్వాత అనిపించింది, అవును కదా, తనకు నాకు తినిపించాలని ఆశ ఉందేమో, నేను మరీ పిచ్చి వెదవలా ఓవర్ చేస్తున్నాను అనుకున్నాను. సరే పెట్టు అన్నాను. తను తింటూ మధ్య మధ్యలో నాకు కలిపి ముద్దలు పెడుతుంది. అరే మొద్దు, అమ్మాయి కలిపి ఇలా ముద్దలు పెడుతుంటే అలా కామ్గా తింటూ కూర్చోకూడదు. నీ పెదాలకి నా చేతి వేలను తగులుతుంటే దానిని మధ్య మధ్యలో ఇదిగో ఇలా లిక్ చేయాలి అంటూ నా చేతి వేలిని తన నోట్లో పెట్టుకొని లిక్ చేస్తూ చూపించింది. ఓహో అలాగా, నాకు తెలియదే మరి అని అన్నాను. మరో చేతితో చిన్నగా తల మీద కొడుతూ, నీకు తెలియదనే కదరా చెప్పాను, 24 గంటలు ఆ కంప్యూటర్ ముందు కూర్చొని పిచ్చోడిలాగా పనిచేస్తూ కూర్చుంటే ఇలాంటివి ఏం తెలుస్తాయి. అవునా, బాగుందా నేను ఇలా లిక్ చేస్తే అని అడిగింది. బాగుంది అని చెప్పాను. తను మరలా నన్ను ఇమిటేట్ చేస్తూ బాగుంది అని తన మూతిని సైడ్కి తిప్పుతూ చెప్పింది, నన్ను ఎగతాళి చేస్తూ. ఇద్దరం కలిసి తిన్నవన్నీ క్లీన్ చేసేసి పక్కకు పెట్టేశాం. అప్పటికే 9 దాటింది. తను తన డ్రెస్ని తీసి నా షర్టు వేసుకుంది. తన ఎడమ చేతిని నా చేతి మీద వేస్తూ తన కాలును నా నడుము మీదకి వేసి నా గుండెల మీద బజ్జుంది. అరే అక్కాచాన్, మీ ఊర్లో మీ అమ్మ నాన్న వాళ్ళు నీకు పెళ్లి చూపులు చూశారు అని చెప్పావు కదా, ఏమైంది దాని సంగతి అని అడిగింది. ఒక చేత్తో నేను తన షర్టుని పక్కకని భుజాన్ని నిమురుతూ వింటున్నాను. అమ్మ వాళ్ళు ఏమంటున్నారా, నీ పెళ్లి చూపుల సంగతి ఏమైంది? 3 monthsలో మ్యారేజ్ ఉండొచ్చు అన్నావుగా, ఏంటి పెళ్లి చేసుకుంటావా మరి ఇప్పుడు అని అడిగింది. హే, నీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. నేను లచ్చిందేవి వాళ్ళ తృప్తి కోసం వెళ్ళినా, వాళ్ళ కోసం ఓకే అని యాక్సెప్ట్ చేశా. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి నాతో, నాకు మీరు నచ్చారు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని డైరెక్ట్గా చెప్పేసిందే అన్నాను. అదేంటిరా, నిన్ను కాదు అందా. ఎవర్రా అమ్మాయి అని ఆశ్చర్యంగా తన పెద్ద కళ్ళను తిప్పుతూ నా పైకి వచ్చి గుండెలకి మరీ దగ్గరగా పడుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది. నేను గట్టిగా తనను హత్తుకుంటూ, అవునే, మా సాఫ్ట్వేర్ వాళ్లకు రొమాన్స్ తక్కువ ఉంటుందట. ఆయండి, మీరు ల్యాప్టాప్లు మీ ఒడిలో పెట్టుకొని పనిచేసి మీకు ఆ పని చేయటంలో కూడా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఇక మిమ్మల్ని పెళ్లి చేసుకొని నేనేం సుఖపడతానని చెప్పండి అని డైరెక్ట్గా నాతోనే అడిగిందే అని చెప్పాను తన చెక్కిల్ని నిమురుతూ. తను పక్కపక్క నవ్వేస్తూ తన చిరునవ్వులన్నింటినీ నా మీద కురిపిస్తూ, అయ్యో ఇలా కూడా ఉంటారా అమ్మాయిలు, పెళ్ళి వద్దనే అమ్మాయిలు ఉన్నారా దీనికోసం అంది గట్టిగా నన్ను హత్తుకుంటూ. అవునే, ఇంకా ఇదేం చూడు, అయితే మీకు నేను నచ్చట్లేదు అని మీ అమ్మ వాళ్ళతో చెప్పేసేయ్ మరి అని నేను చెప్పాను తనతోటి. హే, ఆ పని మాత్రం చెయ్యకు. ఇప్పుడు నువ్వు నచ్చట్లేదు అని చెప్తే ఇంకొక సంబంధం తీసుకొచ్చి నాకు పెళ్లి కుదురుస్తారు. అదే వారంలో పెళ్లి ఉందనంగా ఆగిపోతే ఎప్పుడు చచ్చినట్లు మా అమ్మ నాన్న ఇష్టమైన వాడినిచ్చి పెళ్లి చేస్తారు. నాకు నా పక్క వీధి సర్పంచ్ కొడుకంటే ఇష్టం. వాడిది నాది వేరే కులం అని నా అమ్మ నాన్న వారు మా పెళ్ళికి ఒప్పుకోవటం లేదు, ఒప్పుకోరు కూడా. అది నాకు తెలుసు, అందుకే నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను. నువ్వు అప్పుడు చెప్పు నేను నచ్చలేదు అని అంటూ నాతో డైరెక్ట్గా చెప్పేసిందే అన్నాను కొంచెం దిగులుగా మొహం పెట్టి. అయ్యో పాపం, అవునా, ఇంత స్టోరీ ఉందారా అని అడిగింది తన కాటుక్కలను పెద్దగా చేస్తూ. అవునే, ఎవరు చెప్పారు పల్లెటూరు అమ్మాయిలు వెనుకబడి ఉన్నారని? నీకంటే చాలా ఫాస్ట్నే బాబు. నువ్వు ఒకవేళ వేషాలు వేస్తే పెళ్లి చేసుకుందామంటే ఫస్ట్ నైట్ రోజే నేను మిమ్మల్ని వదిలి వాడితో వెళ్ళిపోతా, లేదంటే వాడిని ఊహించుకుంటేనే నీతో కాపురం చేస్తా. నీకు తెలియకుండా మధ్య మధ్యలో వాడితో కూడా వెళ్తాను అని ధైర్యంగా నాకు చెప్పేసిందే అన్నాను. ఇక నా పెళ్ళాం నవ్వైతే అస్సలు ఆపకలేకపోయింది. తన చేతులతో నా భుజం మీద కొడుతూ, అయ్యో నా కడుపులో నొప్పి కూడా వస్తుందిరా నవ్వి నవ్వి, ఇంత సంగతి జరిగితే నువ్వు నాకు చెప్పలేదే ఇప్పటి వరకు అంటూ చిన్నగా నా మెడ మీద కొరికింది. అబ్బా, ఎందుకు నవ్వుతున్నావు, నన్ను కాదనిందనా అని గోముగా అడిగాను తను కొరికిన భుజం దగ్గర చేతితో తడుముకుంటూ.
హే అలా ఏమీ లేదు, జస్ట్ నవ్వు వచ్చిందంతే. ల్యాప్టాప్లు ఎక్కువ వాడటం వల్ల మీకు ఆ పనిలో తక్కువ కదండి అని అడిగిందా కదా ఆ అమ్మాయి. ఆ మాట గుర్తుకొచ్చింది అని చెప్పింది. అవును కదా, నాకు కూడా చాలా సిల్లీగా అనిపించింది ఆ అమ్మాయి అలా నాతో చెప్తే. అవునే, మరి ఈ మాట ఎందుకు అన్నారో తెలియదు కానీ నిజమంటావా? నేను నిజంగానే ఆ పనిలో ఇంట్రెస్ట్ తక్కువ అంటావా? చెప్పు అంటూ తన ఒళ్ళంతా ముద్దులతో నింపుతున్నా కూడా నా తనివి తీరలేదు. తను ఎగురుతున్న నల్లని కురులను సరిచేస్తూ ఉన్నాను. ఏదో తెలియని ఫీలింగ్. నిజంగా ఇద్దరం గడిపేటప్పుడు వారి జుట్టు కూడా అంత అద్భుతంగా ఉంటుంది అని నాకు ఇప్పుడు తెలిసింది. తన నల్లని కురులను నిమురుతుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. నేను మా ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరనంత దగ్గరగా హత్తుకుంటూ ఇరువురం మా ప్రేమే ఎంత గొప్పదో చూపించుకోవటంలో పోటీపడ్డాం. నిజంగానే తను అన్నట్లు ఆ చిన్న బెడ్ నాకు సరిపోదు అని అనుకున్నా, కానీ అది కూడా నాకు చాలా ఎక్కువ అనిపించింది. నిజంగానే మొదటి రాత్రి ఇదేనా అనిపించేంత గమ్మత్తుగా అనిపించింది. మేమిద్దరం మొదటిగా కలిసిన రోజు నాకు ఇంత అద్భుతంగా అనిపించలేదు, కానీ ఈరోజు ఏదో తెలియని తమకం. వెంటనే నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది. నేను నిన్ను ఒకటి అడగనా, తప్పుగా అనుకోవుగా? జస్ట్ ఒక చిన్న డౌట్ అంతే అని అన్నాను. మనిద్దరం ఆ రోజు మొదటిసారి కలిసాం కదా, నాకు చాలా ఏదోలా అనిపించింది. నిజానికి నేను నా లవ్వర్తో కలిశాను అని చెప్పాను కదా, అది అబద్ధం అని అన్నాను. అవునా, ఏంటి నీ డౌటు అడుగు అని చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుతోటి 11వ ఎపిసోడ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా ఇవ్వండి. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తారు కదా, నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లు మీ అనుశ్రీ మెండు.